గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా దేవస్థానం గురించి మనం ఎప్పుడు దేవాలయాల గురించి మాట్లాడుకుంటాం కదా, ఏదైనా ప్రత్యేకమైన దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఎక్కడా లేనిది ఒకే ఒక్కటి, ఈ దైవానికి కూడా అదొక్కటే దేవస్థానం. మామూలుగా మనం అన్ని ఆలయాలు చూస్తాం, నరసింహస్వామికి చాలా చోట్ల ఆలయాలు కనపడతాయి, స్వామి స్వయంభూగా వెలిసి ఉంటాడు, అవి కనపడతాయి. ఇక రామాలయము, ఎన్ని రకాల విష్ణువాలయాలు, శివాలయాలు, ఆంజనేయ స్వామివి, వినాయకుడివి, షణ్ముఖుడివి, అమ్మవారివి కనపడతాయి కదా. మనకి విష్ణు అవతారాల్లో మొదటి అవతారాల్లో చెప్పబడితే మొదటేమో మత్స్య అవతారం కదా, రెండోది కూర్మ అవతారం, తర్వాత ఇక వరుసగా నరసింహావతారానికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి. కానీ మనకి ఈ కూర్మ మత్స్య అవతారాలకి దేవాలయాలు కనపడవు, మనకి తక్కువ, మనకు తెలియదు. ఎక్కడ వీరిని పూజిస్తున్నట్టుగా కూడా మనకి కనిపించదు. వరాహ అవతారం ప్రత్యేకంగా ఆదివరాహమూర్తి కనపడతాడు కొన్ని చోట్ల కదా. ఆదివరాహానికంటే ముందు అవతారమైన కూర్మ అవతారానికి ఒకే ఒక్క దేవాలయం ఉంది, ఒక్కటే కూర్మ అవతారానికి. ఈ కూర్మ అవతారం ఎప్పుడు ఎత్తాడు పెరుమాళ్ళు, ఇది ఎప్పుడు జరిగింది? దేవదానవులు ఇద్దరు దీనికోసం అమృత మథనం జరిపినప్పుడు, క్షీరసాగర మథనం అమృతం కోసం మథించినప్పుడు ఆ మందర పర్వతాన్ని నీటిలో వేశారు. మందరం మునిగిపోతుంటే అది పక్కకు పడిపోతుంది, మునిగి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వామి ఏం చేశాడంటే కూర్మ అవతారాన్ని ఎత్తి ఈ పర్వతం కింద భాగంలో వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఏమైంది, ఆ పర్వతం కుంగిపోకుండా భూమిలోకి, అంటే సముద్రంలో లొంగిపోలేదు, కిందకి వెళ్ళిపోకుండా ఈ కూర్మం తాలూకు పృష్ఠభాగంపై వీపు గట్టిగా ఉంటుంది కదా, దాని మీద ఉండి నిలబడి, అది ఒక కుదురులాగా ఉందన్నమాట, దాని మీద కవ్వంలాగా చిలకబడింది. ఆ కూర్మ అవతారం మళ్ళీ మనకి ఎక్కడా కనపడదు. మత్స్యావతారం వేదాలని రక్షించిన అవతారం ఎట్లా కనపడదు, అలాగే ఈ అవతారం కూడా, కూర్మ అవతారం కూడా కనిపించదు. ఈ కూర్మ అవతారం నెలకొని ఉన్న ఏకైక దేవస్థానం శ్రీకూర్మం. ఇది మనం వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాక, శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంది. మనకి శ్రీకాకుళం చుట్టుపక్కల చాలా దేవాలయాలు, ఒకటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది, ఇంకా కొంచెం ముందుకి శ్రీకూర్మం ఆలయం ఉంది. ఇక్కడ ఏంటంటే కూర్మనాథుడుగా స్వామి మనకి దర్శనమిస్తాడు. కూర్మమే పెద్ద తాబేలు స్వరూపం కనపడుతుంది లోపల, బాగా పెద్దది. అయితే మనకి మామూలుగా విష్ణువాలయాలు ఏ ఆలయంలో అయినా మనం గర్భాలయాల లోపలికి వెళ్ళాం, అవును, తక్కువ కదా. ఇక్కడ గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేస్తాం మనం, పెద్ద కూర్మాన్లాగా కనపడుతుంది. అయితే ఇందులో ఒక ఐతిహ్యంలో ఏం చెప్పబడుతుందంటే, ఇంచుమించు 11వ శతాబ్దం దాకా ఇది కూర్మేశ్వరుడుగా శివలింగంగా పూజింపబడిందని. 11వ శతాబ్దంలో భగవద్రామానుజులు స్వామివారిని దర్శనానికి వచ్చినప్పుడు ఈయన విష్ణువంశ సంభూతుడు, ఇది కూర్మము అని స్వామివారే, ఈయన మన రామానుజులే తెలుసుకున్నారని, అప్పటి నుంచి ఈయన కూర్మనాథుడిగా పూజించడం మొదలైందని ఒక విషయం చెప్తారు. అది అవునో కాదో మనకు తెలీదు, కానీ ఇలా జరిగిందంటారు. అది కూర్మంగానే కనపడుతుంది. తొలి కాలంలో తెలిసేది కాదట. ఈయన రామానుజులు వెళ్ళినప్పుడు గంధం అలంకరించేసరి కల్లా కూర్మం తాలూకు స్వరూపం క్లియర్గా కనపడిందట. ఓహో, అంతకుముందు గంధం పెట్టేవారు కాదేమో మరి, అందుకని ఇప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు కూర్మం ఎట్లా ఉంటుంది, ఇలా బోర్లించినట్టుగా ఉంటుందా, ఒకవైపు ముఖము, రెండో వైపు తోక స్పష్టంగా కనపడతాయి మనకి. గంధంతో అలంకరించి ఉంచుతారు, గంధం సమర్పిస్తారు స్వామికి. చాలా విశేషమైన స్వరూపంలో కనపడుతుంది. ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడా మనకి ఈ కూర్మనాథుడు సేవింపబడుతున్నట్టుగా లేవు దాఖలాలు. ఒకే ఒక్క దేవాలయం ఉందన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన కుండ్రం వెలిసి కనపడుతుంది మనకి. తర్వాత ఇంకా చాలా ఉపాలయాలు, చిన్న చిన్న ఆలయాలు అంటే దేవాలయం నిండా మనకి తాబేళ్లు దర్శనమిస్తాయి. నక్షత్ర తాబేళ్లు, పరమ పురాతనమైనవి, 100 సంవత్సరాల వయసున్న తాబేళ్లు కూడా కనిపిస్తాయి ఆలయంలో మనకి. పోషిస్తారు దేవాలయంలోనే, ఆహారం పెడతారు, తిరుగుతూ ఉంటాయి. చాలా కొంతమంది తీసుకొచ్చి వదిలిపెడతారు కూడా, ఎక్కడైనా లభించిందనుకో ఒక తాబేలు, పట్టుకొచ్చి ఇక్కడ దేవాలయంలో విడిచిపెడతారు. ఆహారము లభిస్తుంది, హాయిగా తిరుగుతూ ఉంటాయి అక్కడ. మనం ఈ కూర్మనాథ దర్శనం విశేషంగా కనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే, స్వామి చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన వాడుగా చెప్తారు. పూర్వమట ఈ దక్షిణ సముద్ర ప్రాంతంలో ఒక రాజుగారు ఉండేవారు, శ్వేత చక్రవర్తి. ఆయనకి విష్ణుప్రియ అని ఒక సౌందర్యవతి అయిన భార్య ఉండేదట. ఆమె ఈ దేవాలయంలో నిద్ర చేయటానికి వచ్చినప్పుడు ఆయన భార్యని సమీపించబోయారు స్నేహంతో.
ఆమె ఒప్పుకోలేదట. స్వామివారి దీక్షలో ఉన్నానంటే ఆయన బలవంతం చేయబోయేసరికల్లా ఆవిడ స్వామివారిని ప్రార్థిస్తే ఒక గంగలాగా ఒక జల పుట్టిందట అక్కడ. ఆ జలలో కొట్టుకుపోయాడు ఆయన అవతలకి, ఆమెను సమీపించకుండా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం చేయాలో పాలుపోలేదట ఆ నీటిలో కొట్టుకుపోతుంటే. అప్పుడు ఆయనకి నారద మహర్షి కనపడి ఈయనకి కూర్మ మంత్రాన్ని ఉపదేశించారట. ఆ మంత్రం సాధన చేసిన తర్వాత ఆ జల ప్రవాహంగా కాకుండా, పెద్దది తోసేసేది కాకుండా ఒక పాయలాగా కనపడిందట. వంశధార నదిగా చెప్తారు. అది సముద్ర సంగమం జరిగింది. అక్కడి నుంచి అది సముద్రంలో కలిసింది. ఆయన ఏం చేయాలో తెలియలే. స్వామి అంటే ఇప్పుడు స్వామివారి సన్నిధిలో చేయకూడని పనులు చేసిన వాళ్ళకి పాపం సంక్రమిస్తుందన్న భయంతో ఆయన చాలా బాధపడుతుంటే, కాదు నిన్ను స్వామి అనుగ్రహిస్తాడని చెప్పి దేవాలయాలు అవి కట్టించమని ఆజ్ఞ ఇచ్చారట. పెద్ద కుండ్రాలు అవి కనపడతాయి, నరసింహస్వామి దర్శనం ఇస్తారు, నరసింహస్వామి దర్శనం కూడా లభిస్తుంది. అప్పుడే ఆ కాలంలోనే తిలోత్తమ అని ఈవిడ ఉన్నది కదా, మనం ఒక అప్సరస, ఆమె స్వామివారిని సేవించడానికి వచ్చి ప్రసాదం కోసం అభ్యర్థిస్తే ప్రసాదం లభించలేదుట ఆవిడికి. స్వామివారి ప్రసాదం లభించలేదని ఆమె చాలా దిగులు పడి ఎంతో తపస్సు చేస్తే ఆమె కాలు దగ్గర నుంచి ఒక జల పుట్టి ఆ జలలో ఇంచి నరసింహస్వామి దర్శనం ఇచ్చాడట ఆమెకి. ఇచ్చి ఈ దేవాలయంలో ఉన్న ప్రసాదం మీద మొదటి హక్కు తిలోత్తమకి ఇచ్చారు. ఒక అప్సరసకి ప్రసాదం మీద హక్కు ఇవ్వబడింది. ఆ కనపడినటువంటి స్వామి నరసింహస్వామి దర్శనం కానీ ఇచ్చారు కదా, ఆ నృసింహకుండంగా ఉన్నది. అక్కడ నరసింహస్వామి కూడా వెలిసి కనిపిస్తారు మనకి. అత్యంత పురాతనమైన దేవాలయం, 2వ శతాబ్దంలో నిర్మించబడింది అది. తర్వాత డెవలప్ చేస్తూ వచ్చారు, మధ్య మధ్యలో కొంత ఆగినా కొంత వేసినా పురాతనమైన దేవాలయం లాగా కనిపిస్తుంది. ఓకే. ఆ లోపల ఒక పీఠం మీద ఈ కూర్మనాథుడు మనకి దర్శనమిస్తాడు. సాధారణంగా ఈ కూర్మ స్వరూపంలో విష్ణువుని ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? బ్యాలెన్స్ కోల్పోతాం మనం, జీవితానికి కుదురుండదు. అవును అమ్మగారు. అటెళ్ళాలా ఇటెళ్ళాలో తేల్చుకోలేని ఒక స్థితి వస్తుంది. అలాంటప్పుడు కనుక మనం కూర్మనాథుడిని దర్శనం చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. పైగా ప్రపంచంలో అరుదైన దేవాలయం, పురాతనమైన ఆలయం అవటం వల్ల ఇక్కడ స్వామిని దర్శనం చేసి తీరాలి. మనకి రకరకాల ఐతిహ్యాలు కనపడతాయి. పైగా ఇంకొకటి ప్రత్యేకం ఏంటంటే 2 ధ్వజస్తంభాలు ఉంటాయి ఇక్కడ. 2 ధ్వజస్తంభాలకు దర్శనమిస్తాయి. తర్వాత మనకి స్వామివారు అన్ని ఆలయాలు తూర్పుకుంటాయి సాధారణ, ఈయన పశ్చిమాభిముఖుడుగా కనపడతాడు. అప్పుడట ఒక భిల్ల జాతికి చెందినటువంటి ఒక భార్యాభర్త వచ్చేవారట. వారికి దర్శనం ఇచ్చారు స్వామి. అయితే ఆయన గుళ్ళోకి వచ్చేందుకు వీల్లేక పడమటి వైపున నిలబడి దండం పెడితే స్వామి అతనికి కనపడడం కోసం అటు తిరిగిపోయారట. ఓహో. అందుకని పడమటి వైపు తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తాడు. సాధారణంగా అసలు పడమటికి ఏవి పెట్టరు, తూర్పు పడమరలు అన్ని తూర్పుకే ఉంటాయి కదా. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఆయన పడమటి వైపుకి తిరిగి కనిపిస్తాడు. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గుళ్ళో విశేషం ఏంటంటే, గుడే విశేషం, మరి కూర్మ అవతారంతో అవతారమే విశేషం కదా. ఇది ఒక ప్రత్యేక సందర్భంలో స్వామి అవతరించి అదే స్వరూపంలో మనం ఇక్కడ చూడగలుగుతాం. స్వామివారికి అభిషేకాలు అవి చేస్తారు, తర్వాత గంధం అలది ఉంచుతారు. లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చక్కగా దీపారాధనలో మనం స్వామివారిని చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. వైజాగ్ నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపే, ఎక్కువ దూరం ఏం కాదు. మనం ఆ వైపుకి వెళ్తే వరుసగా మనకి బోల్డని కనిపిస్తాయి. అరసవెల్లి, శ్రీకూర్మము 2 దగ్గరగానే ఉంటాయి. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని చూడడానికి వెళ్తే శ్రీకూర్మం కూడా చూడగలుగుతాం, చూసి రావచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే రావివలస, శ్రీముఖలింగము, ఇవి కూడా వరుసగా ఆ వైపు అన్ని దేవాలయాలు ప్రత్యేకంగా అన్ని పురాతనమైనవే. ఏ ఒకటి కనీసం 1000 లోపు సంవత్సరాల వయసు ఉన్నది ఒకటి కూడా లేదు, అన్ని 1000 పైనే. ఏనాటివో కదా. 11వ శతాబ్దంలో భగవద్ రామానుజులు దర్శించారంటే అంతకు ముందు కనీసం 800 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. అంత పాత దేవాలయం. తప్పకుండా దర్శనం చేయండి. తప్పకుండా. ఆయన వల్ల ఏమొస్తుంది అనేది అనుకోవద్దు మీరు, అసలు ఆ ఊహ చేయకూడదు దేవాలయ దర్శనానికి. ఇది దర్శనం చేస్తే ఇది లభిస్తుంది అని కొన్నిటికి చెప్పుకుంటాం. ఎందుకంటే అదే ఏమిటి ప్రఖ్యాతి, అక్కడ అందరూ వచ్చిన వాళ్ళంతా మేము ఈ గుడికి వచ్చాక మా అబ్బాయికి పెళ్ళి అయింది అని ఒక 5-6 చెప్పారనుకో, ఈ గుడికి వెళ్తే పెళ్ళి అవుతుంది అని వచ్చేస్తాం. కూర్మనాథుడిని దర్శించటమే అదృష్టం. మన జీవితాలకి ఏంటంటే మనం ఏదో ఒకటి సాఫల్యం లభించాలి కదా, సార్థకత లభిస్తుంది. మనుషులమై పుట్టినందుకు మనకు సాఫల్యం కావాలి, జీవన సాఫల్యం కావాలి. అవునండి. ఆ జీవన సాఫల్య దర్శనాల్లో కూర్మనాథుడి దర్శనం ఒకటి. తప్పకుండా.
అవకాశం ఉన్న వాళ్ళు చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.